ఆకాశంలోకెళ్ళి నోట్ల వర్షం ఈడీ రాంగనే ఫ్లాట్లకెళ్ళి సంచులు కింద పడేసిండ్రు. వారిని అసలు ఇది ఏం కథరా నాయన. ఆకాశంలోకెళ్ళి సుక్కలు రాలుడు చూసినాం గాని 500 నోట్ల కట్టలు రాలడము ఎప్పుడైనా చూసినామా మనం? చెప్పుండ్రి. పంజాబ్ లా మొహలీ ఖరార్ ప్రాంతంలో జరిగిన ఈ వింత ముచ్చట చూస్తుంటే అసలు లోకం ఎటు పోతున్నదో అర్థమైతలేదు తెలుసా నాకైతే. భూ కుంభకోణం కేసుల ఈడీ అధికారులు వెస్టర్న్ టవర్ బిల్డింగ్ కు రైడ్ చేయడానికి రాగానే లోపల ఉన్నోళ్లకు ఇట్లా గుండె గుబేలు అన్నది ఒకటేసారి. ఇక ఇంకేమున్నది, ఇక దొరికిపోతామేమో అన్న భయంతో 9వ అంతస్తులకెళ్ళి నోట్ల కట్టలతోని నిండిన సంచులను కిందికి సిరేసిరు. ఆ నోట్లు గాలిలో ఎగురుతుంటే చూసేటోళ్ళంతా నోరెల్లబెట్టిరు. గ్రేటర్ మొహలీ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పరిధిలా CLU అనుమతుల పేరుతోటి జరిగిన 100 కోట్ల అవినీతి ముచ్చట ఇది. సన్టెక్ సిటీ, ఆల్టాస్ బిల్డర్స్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు జనం దగ్గర పైసలు వసూలు చేసి ఆ పైసలతోటి హవాలా నెట్వర్క్ నడుపుతున్నారన్న ఆరోపణల మీద ఈడీ సోదాలు ఎత్తాంది. నితిన్ గోహాల్ లాంటి వ్యాపారవేత్తలు, రాజకీయ పలుకుబడి ఉన్నోళ్ళు కలిసి ఆడిన ఈ మనీ లాండరింగ్ ఆట ఇప్పుడు బట్ట బయలైంది. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన ముచ్చట ఏంటిదంటే, కింద పడ్డ నోట్ల సంచిని ఒక డ్రైవర్ ఎత్తుకొని కార్లో జంప్ అయిపోయిందంట. అసలు గింత అవినీతి ఏందిరా స్వామి చెప్పుండ్రి. సామాన్యుడు తన సొంత ఇంటి కల కోసము రూపాయి కూడా పెట్టుకొని ఇల్లు కడితే ఇగో వీళ్ళేమో ఆ పైసలను ఇగో ఇట్లా రోడ్ పాలు ఎత్తాండ్రు.